2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, ఆయ దోగునే అన్నాడు. ఓకే, అయిందా? రైతులకి ఆదాయం డబుల్ అయిందా? ఎంఎస్పీ పెంచమంటే 750 మంది రైతులను చంపిండు. ఒక్క రైతు చెప్పండి మీ ఆదాయం డబుల్ అయిందా? యూరియా ఇమ్మంటే ఇస్తలేడు. మీరు యూరియా వాడకండి అని చెప్తున్నాడు. దేశం యొక్క అప్పు ఎందుకు పెరుగుతోంది? ఈ అప్పు ఎవరి కోసం చేశారు? ఎవరికి ఇచ్చారు? చెప్పండి మిత్రులారా. ఎన్ని ఎయిమ్స్ ఆసుపత్రులు కట్టారు? ఎన్ని ఐఐటీలు కట్టిర్రు? ఎన్ని నవోదయ విద్యాలయాలు కట్టారు? ఉన్న వాటి పేరు మార్చిండు. కాంగ్రెస్ హయాంలో కట్టినవి ఉన్నాయి సెకండ్ గ్రేడ్, వాటిని ఏది పేరు మార్చిండు అంతే. ఒక్కటి కొత్తది కట్టలే. ఎన్ని విమానాశ్రయాలు కట్టారు? అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ప్రమాణ స్వీకారానికి మీకు ఎందుకు ఆహ్వానం అందలేదు? అప్పుడు ఎన్నికల టైంలోనే ఎందుకు మత ఘర్షణలు జరుగుతాయి? కరెక్ట్ ఎన్నికల ముందు జరుగుతాయి, మళ్ళా విచారణ జరగదు. తర్వాత దేశ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు, విచారణ ఎందుకు జరగవు? దోషులకు ఎందుకు శిక్షలు పడవు? గంగా నదిని శుద్ధి చేస్తానికి గెలవంగానే గంగా నదికి సాష్టాంగ నమస్కారం చేసి, తల్లికి నమస్కారం చేసినాక గంగా నదికి నమస్కారం చేసిండు, లేకపోతే వయసు వరుస. ఎప్పటివరకు శుద్ధి అయిందా? అట్లా అడగవద్దు. అడిగితే నేను కమ్మిని, నేను కాంగిని, నేను దేశద్రోహిని. గంగా నదిపై వాటర్ వే ఎంతవరకు వచ్చింది? హిందువులైన 70 కోట్ల మంది ఓబీసీలకు కులగన్న ఎందుకు చేయరు? అసలు జనగణన చేస్తలేరు. 2011 అయింది, ఇప్పటివరకు మళ్ళీ ఎవ్రీ 10 years ఇవ్వాలి, 2021 ఇవ్వాలి. మరి ఇప్పటివరకు ఎందుకు చేస్తలేరు జనాభా లెక్కలు? బీసీలు అంటే మీకు ఏది తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని బీజేపీ అధ్యక్షుని బ్రాహ్మణ్ చేశారు. తెలంగాణలో, రాజస్థాన్లో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని బ్రాహ్మణ్ చేశారు. అస్సాంలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని బ్రాహ్మణ్ చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉండేటోళ్ళంతా నిర్ణయం చేసేటోళ్ళంతా బ్రాహ్మణ్సే. చివరిది అభివృద్ధి జరిగి ఉంటే ఇన్ని ర్యాలీలు, ఇంత ఖర్చు ఎందుకు? చెప్పండి మిత్రులారా. అందుకే బీజేపీ హటావ్ దేశ్ బచావ్. బీజేపీని దింపడమే ఏకైక మార్గం. ఎందుకంటే వానికి మన మీద 1% ప్రేమ లేదు. ఓకే, ఒక్కటి చెప్పండి, ఇది మంచి చేసిండు వాడని చెప్పండి. ఓకే, ఎంత దుర్మార్గులు ఈ బ్రాహ్మణులు అంటే, భయంకరమైన దుర్మార్గులు, మామూలు దుర్మార్గులు కాదు. చూడండి, జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సినవి బ్రాహ్మణీయం చేస్తున్న రక్తపాతం ఎందుకు జరుగుతాయి? ఎందుకు దేశంలో ఇన్ని దాడులు జరుగుతాయి? ఎందుకు విచారణ జరుగుతుంది? కాంగ్రెస్ హయాంలో దాడులు చేసింది వీడే. కనీసం వాడు కర్ఫ్యూలు పెట్టి విచారణ చేసి దోషులకు శిక్షలు వేసిండు. వాడిని దింపడానికి చేసారు. ఓకే, హిందూ ముస్లిం ఫీలింగ్ తేవాలంటే వీళ్ళ లాజిక్ ఏంటంటే హిందువులను చంపాలి, చంపి ముస్లింలు చేశారని ప్రచారం చేయాలి. లేకపోతే ముస్లింలకు పైసలు ఇచ్చాయినా, కొంత అల్లగుడి శతనా కొడుకులు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి పైసలు ఇచ్చాయినా చేపియాలి. భారతదేశంలో జరిగిన 1-2 కాశ్మీర్ రిలేటెడ్ పాకిస్తాన్ చేయించినదా 1-2 తీసేస్తే స్వతంత్రం వచ్చిన కొత్తలా మిగతా అన్ని వీడే చేయించాడు. అది కాంగ్రెస్ హయాంలో అయినా సరే, ఇప్పుడు చేయిస్తున్నా సరే. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే కాంగ్రెస్ హయాంలో విచారణ జరిగేవి, ఇప్పుడు జరుగుతలేవు అంతే. ఓకే, సింపుల్. పార్లమెంట్ మీద దాడి జరిగింది ఎన్నికల ముందు, మరి ఇప్పటివరకు విచారణ లేదే. వాడు ఓడు ఏంటిది, వాడిని శిక్ష పడాలి కదా. మన పహల్గామ్లో ఎవడొచ్చిండు, మళ్ళీ ఏడికి పోయిండు, వాడి గురించి విచారణ జరగాలి, దోషులకు శిక్షలు పడాలి కదా. రైట్? కాంగ్రెస్ హయాంలో జరిగితే వాళ్ళ శిక్షలు అన్ని బీజేపీ హయాంలో జరిగినాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అని ఉన్నది. ఈవెన్ కాశ్మీర్లో కాశ్మీరీ పండితుల మీద దాడి చేసింది కూడా బీజేపీ గవర్నరే ఉండే. ఓకే, బీజేపీ హయాంలో పార్లమెంట్ మీద దాడి జరిగితే కాంగ్రెస్ హయాంలో విచారణ జరిగి ఆ అఫ్జల్ గురికి శిక్ష పడ్డది. అర్థమైందా? కాశ్మీర్లో తీవ్రవాదులను పెంచి పోషిస్తుందే వీళ్ళు, ఈ ఆర్య బ్రాహ్మణులు. వాళ్ళకి ఇక్కడ వాళ్ళ అజెండా ఏంది? డే టు డే ప్రజా సమస్యల మీద చర్చలు ఉండొద్దు. హిందువులను చంపితే ఓకే, అలా మరి ఆర్యుడు చచ్చిపోడు, మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలే. వీళ్ళని చంపేసి నేను ఉంటేనే మీకు రక్షణ, నువ్వు ఉంటే మాకు రక్షణ అయితే వాడు కాంగ్రెస్ అన్నప్పుడు మరి నువ్వు వచ్చినాక ఒక్క దాడి కావద్దు అంటే నువ్వు చెప్పేది అన్ని ఫేకే. ఎన్నికలకు నువ్వు వాడుకునే ఆయుధం శూద్రులను చంపడం, చంపేసి ముస్లింలు చంపారని ప్రచారం చేసి కాబట్టి నాకు ఓటే అంటాడు. నువ్వు కాదు, హిందువులను చంపినాక నువ్వు హిందువులను కాపాడలేకపోయినాక నువ్వెట్లా నువ్వుంటే మాకెట్లా రక్షణ అవుతుంది? అది కాంగ్రెస్ మీద బురద వెళ్ళడానికి వాడుకున్నావు. మరి నువ్వు వచ్చినాక దాడులు జరుగుతుంటే మళ్ళీ ఎవరిని తిడతావు? కాంగ్రెస్ ని తిడతావా? ఆలోచించగలుగుతారా? బ్రెయిన్లెస్ పీపుల్. జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సినవి బ్రాహ్మణీయం చేస్తున్న రక్తపాతం. చూడండి మిత్రులారా, వృద్ధుడైన గాంధీజీని కాల్చి చంపిన వాడు చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణుడు. ఓకే, వాడు గోపాల్ గాడ్సే, వాడు పిరికి సావర్కర్, వినాయక దామోదర్ సావర్కర్, విడి సావర్కర్, తర్వాత వాడు అందరు బ్రాహ్మిన్స్, అలా 7 ఓకే, అర్థమైందా? సొంత తల్లిని చంపిన పరశురాముడు బ్రాహ్మణుడు.
ఛత్రపతి శివాజీ పైన కత్తివేటు వేసిన భాస్కర్ కులకర్ణి బ్రాహ్మణుడు. ఓకే, శివాజీ తర్వాత ఆయన సంపాదించిన రాజ్యాన్ని కబలించిన బాలాజీ విశ్వనాథ్ పేష్వా బ్రాహ్మణుడు. వీళ్ళంతా చిత్ప్లవన్ బ్రాహ్మణులు, ఆర్య బ్రాహ్మణులు. ఓకే, సంత్ తుకారాం రాసిన గాథను నీటిలో ముంచివేసి ఆయన్ను హత్య చేసి దైవ సన్నిధికి రథమెక్కి వెళ్లిపోయాడని దుష్ప్రచారం చేసింది బ్రాహ్మణుడు. అంటే శూద్రుడు ఎవడైనా సరే మంచి పేరు వస్తే వీడు తట్టుకోలేడు. ఓకే, అది సంత్ భక్త తుకారాం గారు కావచ్చు, లేదు అంటే ఆ యొక్క బలి చక్రవర్తి గారు కావచ్చు, లేదు అంటే ఆ యొక్క శంభూకుడు కావచ్చు, లేదు అంటే ఆ కర్ణుడు కావచ్చు, లేదు అంటే ఆ యొక్క ఏలుకట్ చేసిన ఏకలవ్యుడు కావచ్చు. ఏంది వీని ఆధిపత్యం? అంటే నీకు గిచ్చితే నీకు నొప్పి అయినప్పుడు బ్రాహ్మణ్కి మాకు నొప్పి కాదురా. నీ లోపల అదే రక్తం ఉంది, మా లోపల అదే రక్తం ఉంది. నీ మీద ఎండ కొడుతుంది, మా మీద ఎండ కొడుతుంది. నువ్వు మీ అమ్మ నాన్న చేసుకుంటే నువ్వు మీ అమ్మ కడుపులోకి వచ్చినావు, మేము అట్లనే వచ్చినాం. మరి నువ్వోడిరా డిఫరెన్స్, ప్రకృతి మాకు డిఫరెన్షియేట్ చేయనప్పుడు నువ్వోడివి మా మీద ఈ యొక్క మమ్మల్ని కంట్రోల్ చేయడానికి, మా మీద ఆధిపత్యం చేయడానికి, మా పిల్లలతో వ్యభిచారం చేయించడానికి, మా యొక్క పిల్లలతో ఈ యొక్క అడ్డమైన పనులు చేయించడానికి నేనెందుకు మగ్గం నేయాలి, నేనెందుకు గడ్డం గీక్కాలి, నేనెందుకు ఇక బట్టలు ఉతకాలి, నువ్వెందుకు కూర్చుని ముచ్చట చెప్తావు? నువ్వు అవన్నీ చేయి, మేము ముచ్చట చెప్తాం. అట్లా అంటే నీ కళ్ళు పోతాయి, నిన్ను నరకంలో నూనెల గోలిస్తారు. ఇట్లా అని చెప్తాడు ముడకుడు. నాలికలు కోసిర్రు, వాడి వేదమే చెత్త. ఆ చెత్తని ఎవడన్నా చదివితే వాడి నాలుక కాదు, వాడి కర్ణుని ఎందుకు ఆ పరశురాముడు వాడి బోధన చేయరా అంటే వీడు శూద్రుడు అయ్యుండి రథం నడిపేటోడు అయ్యండి వాడు వచ్చి అది నేర్చుకున్నాడు అని చెప్పి నీ విద్య చెల్లదు అంటాడు. లేకపోతే అన్ని శాపాలు పెడతాడు. ఎందుకు పెట్టాలి? దొంగ ముండా కొడుకులు. సంత్ నామదేవ్ని హత్య చేసింది బ్రాహ్మణుడు. దేవగిరి అంటే దౌలతాబాద్ యాదవ సామ్రాజ్యంలో తిరుగుబాటు చేసి ఖిల్జీతో చేతులు కలిపిన హేమాద్రి పండిత్ బ్రాహ్మణుడు. వినండి మిత్రులారు దయచేసి. ఓకే, జ్యోతిరావు పూలే గారిని చంపడానికి వ్యక్తులను పంపించింది కేశవ భట్ బ్రాహ్మణుడు, చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణుడు. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీని ఔరంగజేబుకు పట్టించిన రంగనాథ స్వామి బ్రాహ్మణుడు. ఓకే, అర్థమైందా? అక్కడ ఏది ఇక్కడ ఏది టిప్పు సుల్తాన్ బతిలాడుకున్నారు అక్కడ ఆ దేవాలయాన్ని కాపాడమని చెప్పి. అక్కడ ఇది ఈ బ్రాహ్మణులు ఇది చేస్తే గురువు భార్యను అపహరించిన ఇంద్రుడు బ్రాహ్మణుడు. ఆదర్శ రాజు బలిచక్రవర్తిని చంపినవాడు బ్రాహ్మణుడు. సంత్ జ్ఞానేశ్వరుని తల్లిదండ్రులను కులం నుంచి బహిష్కరించిన వారి ఆత్మహత్యాకారకుడు బ్రాహ్మణుడు. ఏకలవ్యుని బొటనవేలును కోసింది బ్రాహ్మణుడు. మౌర్య రాజు బృహద్రథుణ్ణి చంపి మౌర్య సామ్రాజ్యాన్ని కూల్చిన పుష్యమిత్ర శంగుడు బ్రాహ్మణుడు. అంటే చెడు చేష్టలంతా బ్రాహ్మణులు ఎట్లుంటారు? ఆలోచించాల్సిన విషయాలు. ఇలా చంపటం మరియు చంపించడం బ్రాహ్మణ్ణి సహజ గుణం. వాడి ఆధిపత్యం ఉండాలి. వాడు రాసుకున్న పుస్తకం తప్పు రాసుకున్నాడు కాబట్టి ఆ పుస్తకానికి భిన్నంగా ఎవడు ప్రవర్తించినా వాడిని చంపుతా అంటాడు వాడు. అంతే సింపుల్. మనువాదం అనే విషవృక్షం వేళ్లు భూమిలో ఉంటాయి. ఈ వేళ్లు ఆర్ఎస్ఎస్ పైకి కనిపించే మొక్క బీజేపీ. దీనికి నీరు పోసేది బ్రాహ్మణుడు. కరెక్ట్. గతంలో ఏది పార్లమెంట్ ఓపెనింగ్ ఎవరు వచ్చేటోళ్ళు? ఇవాళ ఎవరు వస్తున్నారు? మొన్న ఎవరు వచ్చారు? గాల్లే ఆర్య బ్రాహ్మణులు, మఠాధిపతులు, పీఠాధిపతులు. గాల్లే ఇవాళ ఈ బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఏడసింపాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. మొన్న 400 వస్తే చింపేటోళ్ళు, 400 రాకుండా చేసినాం. మతం, కులం, దేవుడు, స్వర్గం, నరకం, చివరికి పంచాంగం, వాస్తు అన్నీ పెట్టింది ఈ బాపనోడు. ఒక టైం మంచిగా ఉంటుందంట, ఒక టైం చెడ్డగా ఉంటుందంట. ఉండదు అట్లా. ప్రకృతి వీడి చెప్పినట్టంటే మార్చురా. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని మార్చు. భూమి తన చుట్టూ తినే కక్షను మార్చు. 1 సెకండ్ మార్చు, ఎక్కువద్దు. సూర్యుని చుట్టూ తిరిగే గమనాన్ని మార్చు. అది దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది కదా, గుడ్డు ఆకారంలో. దాన్ని మార్చు, సర్కిల్ గా తిరిగేటట్టు చేయి. నువ్వు చెప్తే ప్రకృతి వింటాదిరా. నీకు రోగం వస్తే మా దగ్గరికి వస్తున్నావు డాక్టర్ దగ్గరికి, నీవు చెప్తే ప్రకృతి వింటదా? ఎవరికి చెప్తున్నావు?